ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి బాస్మతి రైస్ తోటి కొత్తిమీర రైస్ ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక గుప్పెడు కొత్తిమీర శుభ్రంగా కడుక్కొని మిక్సీలోకి పెట్టుకొని 5-6 చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకొని 3 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని 4-5 వెల్లుల్లి డబ్బాలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకొని దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు కుక్కర్ తీసుకొని నేను ఈ రెసిపీని కుక్కర్లో చేస్తున్నాను. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసేసుకొని స్పైసెస్ అన్నీ బాగా వేయించుకున్నాక ఆనియన్స్ ముక్కలు కట్ చేసి వేసుకుందాము. ఇవి వేగుతూనే ఉంటాయి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాం కాబట్టి ముక్కలు వేసాం కాబట్టి లో ఫ్లేమ్లో వేయించుకొని మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసేసుకొని వీటన్నిటిని కూడా ఈ కొత్తిమీర అంతా కూడా రైస్కి పెట్టేలాగా బాగా కలిపేసుకుందాం. నేను ఇక్కడ 1.5 గ్లాసులు రైస్ తీసుకున్నాను. 1.5 బాస్మతి రైస్కి 2 గ్లాసుల వాటర్ పోసాను. పోసి ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకుందాము. కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేయండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత పైనుంచి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటే మనం చేసే రెసిపీ మంచి టేస్ట్తో వస్తుందండి. నెయ్యి వేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిద్దాము. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చి ఆవిరిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇది వేడి మీద ఇలా ఉందండి. ఆరిపోయిన తర్వాత ఒక మెతుకుగా వచ్చేసి చాలా పొడిపొడిలాడుతూ చాలా బాగుంది. నాకు అంత టైం లేక ముందే చూపిస్తున్నాను. ఇలా వచ్చిన ఈ రైస్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుని దీన్ని పెరుగు రైతాతో తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రైతా నేను చూపించలేదండి, వీడియో చెప్పేస్తాను. సింపుల్గా పెరుగు తీసుకొని బాగా బీట్ చేసుకొని అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్, అలాగే ప్రొమోగ్రానైట్ వేసుకొని తింటే సూపర్ కాంబినేషన్ అండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.